హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రేషన్ కార్డు వినియోగదారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఎవరైతే వాళ్ళ రైస్ కార్డుకి ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో రేషన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకొని వారి రేషన్ కార్డును అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ రైస్ కార్డుకి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ కొత్త రైస్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరిగింది. ఇక్కడ మెంబర్ నేమ్ పక్కన ఇక్కడైతే ఈకేవైసీ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డులో ముగ్గురుంటే ఓన్లీ ఒక్కరు మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు. మిగతా ఇద్దరికి ఈకేవైసీ స్టేటస్ అనేది పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇలా ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తుందో వీరందరూ మీ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్ ద్వారా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే వచ్చే నెలలో రేషన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుంటే గనక మీ రైస్ కార్డుని అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో చెక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళండి. ఈకేవైసీ ఎవరికైతే పెండింగ్ అని చూపిస్తుందో వారందరూ ఖచ్చితంగా మార్చి 31వ తేదీలోపు ఈకేవైసీ అయితే చేసుకోవాలి ఫ్రెండ్. ఏపీ రేషన్ కార్డు వినియోగదారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.